నా పర్సనల్ అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికొస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూసాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకటి తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. అతని సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు వేయాలని 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి అంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద ప్రశ్నలు ఇస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ, బట్ మీ అందరికి తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే. తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. అప్పుడు అవుతుండే స్పీచ్. ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి, ఎవరు సాక్ష్యం? ఇప్పుడు అది సినిమాకి సంబంధం లేని టాపిక్. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు. మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాగా తీసుకున్నాం. ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ. దాని మీద ఇప్పుడు కామెంట్ చేయలేము, ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి మా దాంట్లో జరిగింది.